వారిని ఆపాలి అంటే ఈ సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవాలి. యాక్చువల్లీ నిజంగా చెప్తా ఉన్నాను. సో, ఈ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన టైంలో ఈ కోర్స్ అనేది చాలా హ్యూజ్‌గా పాపులారిటీ పెరుగుతా ఉంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే సర్టిఫికేషన్స్ గూడా జేయాలి. యెస్, వి ఆర్ టాకింగ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అన్నీ సైబర్ వార్స్ ఎక్కువైపోయాయి. సైబర్ యుద్ధాలు ఎక్కువైపోయాయి. సో, దీనికి సంబంధించి మనం జూసుకుంటే ఇండియాకి కూడా చాలామంది ఇంటర్నెట్ అనేది జనరల్‌గా ఓన్లీ త్రూ శాటిలైట్స్ ద్వారానే అనుకుంటారు గానీ, వాస్తవానికి సబ్‌సీ కేబుల్స్ ద్వారా గూడా చాలా ఇంటర్నెట్ అనేది పాస్ అవుతా ఉంటది. సో, ఇది ఒక టైప్ ఆఫ్ సైబర్ వార్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి చైనా దాన్ని దెబ్బతీయడానికి ఈ కేబుల్స్‌ని అంటే కనెక్షన్ ప్రపంచంతో కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తే ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోతదని అండ్ అట్ ద సేమ్ టైమ్ మన ఇండియాకి చూసుకుంటే ఓన్లీ 17 కేబుల్స్ మాత్రమే ఉన్నాయి. వేరియా స్విట్జర్లాండ్ అంటే సింగపూర్ లాంటి చిన్న దేశాల్లో కూడా దాదాపు 26 కేబుల్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సముద్రం కింద నుంచి ఈ సీ ఏదైతే ఉందో సబ్‌సీ అంటారు. దాని కింద నుంచి కేబుల్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఇది ఒక టైప్ ఆఫ్ సైబర్ వార్. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనందరం కూడా ఎంతమంది జేబులో క్యాష్ పెట్టుకొని తిరుగుతున్నారు చెప్పండి? ఆల్మోస్ట్ మనకు సంబంధించిన ప్రాపర్టీ అంతా కూడా మొత్తం ఆన్‌లైన్‌లోనే పెట్టుకుంటున్నాం. మన డబ్బులు ఆన్‌లైన్‌లోనే ఉంటున్నాయి. స్టాక్స్ ఆన్‌లైన్‌లోనే ఉంటున్నాయి. సో, ఎవ్రీథింగ్ కూడా ఎక్కడ ఉంటుంది? సో, ఎవ్రీథింగ్ కూడా డిజిటలైజ్డ్ అయిపోయింది. సో, ఈ డిజిటలైజ్డ్ అయిపోయిన నాట్ ఓన్లీ ఈ ఫినాన్షియల్ ఒకటే ఏదైతే మనీ లేకపోతే ప్రాపర్టీ డీటెయిల్స్, ప్రాపర్టీ రిలేటెడ్ అండ్ కంపెనీస్ కాన్ఫిడెన్షియల్ ఇవే కాకుండా ప్రతి ఒక్కటి కూడా డిజిటలైజ్ అయిపోతుంది ప్రెజెంట్. సో, కంపెనీ ప్రైవసీ, మన ప్రైవసీ అంతా కూడా డిజిటలైజ్ అయిపోతుంది. సో, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అండ్ వెరియాస్ ఏఐ కూడా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగితే అంత సైబర్ వార్స్ అనేవి పెరుగుతాయి. వీటి నుంచి సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్న వాళ్ళు కొంత ప్రొటెక్ట్ చేస్తారు. సో, అందుకనే వచ్చే కొద్దీ ఈ కోర్స్ నిజంగా ఈ కోర్స్ నేర్చుకొని వర్క్ చేస్తూ దీని మీద వెళ్ళే వాళ్ళకి యుద్ధాలని ఆపే శక్తి ఉంటుంది. సో, ఇది నిజమే సైబర్ వార్స్‌ని ఆపడానికి సో, ఒక రకమైన సోల్జర్ అని చెప్పొచ్చు మనము. సో, అది కూడా అనవచ్చు మనము. సో, ఇదైతే కమింగ్ డేస్‌లో ఇదే జరగబోతా ఉంది. సైబర్ వార్స్ అనేది ఆపడానికి అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్రెజెంట్ దీనికి సంబంధించిన కాల్స్ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. ఫ్యూచర్ కూడా చాలా మంచిగా ఉంది దీంట్లో. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు సో, ఈ కోర్సు నేర్చుకోకపోవడమే మంచిది. ఫ్రెషర్స్ ప్లాన్ చేసుకోండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు సైబర్ సెక్యూరిటీ నేర్చుకొని సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్తాను అంటే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇది ఒకసారి ఆలోచన చేసి ప్లాన్ చేసుకోండి.